ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఎవడికి వాడు నాయకుడు. ఎవడి తుచ్చమైన మనసుకు వాడు నాయకత్వం వహించి వాని మనసును కంట్రోల్ పెట్టుకొని వాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రయాణం చేయాల. నాయకుడు మీ అంత గొప్ప వ్యక్తులకు నాయకుడు కాగలడా? ఎవడైనా సాధ్యమవుతుందా? అది అవుతుందా? గట్టిగా చెప్పండి, సాధ్యమవుతుందా? ఆధ్యాత్మిక వాదులకు నాయకుడు ఎవడు కాలేడు. అర్థమైందా? మనమంతా ఎవరము? భగవంతులం. భగవంతునికి ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? పత్రి సార్ ఏం చెప్పినాడు? మై డియర్ గాడ్స్ అని చెప్పినాడా? మరి ఈ భగవంతులకు ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? కాలేడు. ఇంకొక మాట, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో ఏ పని కాలేదు. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సమిష్టి కృషి, అందరి కృషి ఉంటేనే ఏదైనా ఒక పని కాగలుగుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. నా జీవితంలో నేను ఇలా ఎన్నో పనులు చూసినా, నేను లేకుండానే నేను చెప్తానే వచ్చి నాకు స్త్రీ శక్తి అద్భుతంగా ఉంది. నాకు అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒకసారి ఎలక్షన్లో నిలబడింటే 300 మంది ఆడపిల్లలు ప్రచారంలో తిరిగినారు అద్భుతంగా. అర్థమైందా? అదో అక్కడే ఉంది ఒక ఆమె, అంత అద్భుతంగా తిరిగింది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అనంతపురం జిల్లాలో కోటీశ్వరులు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు. వాళ్ళు వచ్చి లేబర్ మాదిరి పనిచేసినారు. ఎలా పనిచేసినారు? లేబర్ లెక్క పనిచేసినారు. ఎవరైనా చూసి వీళ్ళు కూలోళ్ళు ఏమో అనుకున్నారు జనరల్గా. ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, అక్కడ ఉంది ఆ అమ్మాయి, ఇట్లా చాలా మంది ఉన్నారు తాడిపత్రి అనంతపురం నుంచి లేబర్ లెక్క పనిచేసినారు. కానీ ఎందుకు పనిచేసినారంటే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క సేవ ఇక్కడ అవసరమని చేసినారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిది, నాట్ రంగనాథ్ రెడ్డి, నాట్ పత్రి ఆల్సో, అందరూ కలిస్తేనే కృషి. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నో లీడర్, నో లీడర్. మనమంతా కూడా నాయకులమే, మనమంతా కూడా దేవుళ్ళమే, మనమంతా కూడా అనుచరులమే. మనమంతా అనుచరులమే, మనమంతా లీడర్లమే, మనమంతా దేవుళ్ళమే, మనమంతా నాయకులమే. ఈ కాన్షియస్నెస్లో ఉండి మనము ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి. ఇక్కడ జగన్నాథ గట్టు అనుకుంటే ఒకసారి పత్రిజీ పైలోకాల్లో నుంచి, లేదా ఇక్కడే ఉంటాడేమో వచ్చి, ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి బుద్ధ పౌర్ణాలు, అన్ని చోట్లకు అలా తిరిగి చెక్ చేసుకుంటూ వచ్చింటే ఇంత ప్రకృతిలో, నాకు తెలిసి ఇక్కడైనా జరుగుతుండేది ప్రకృతి మధ్యలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతుండేది ఇక్కడనే. సో ఒకసారి గట్టిగా జగన్నాథ్ గట్టు టీంకి అందరికీ మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనకు ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని రుచి చూపించినటువంటి జగన్నాథ్ గట్టు టీంకి అందరికీ మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నా మాటను మన్నించి పుస్తకాలు తీసుకోకుండా పిరమిడ్ ధ్యాన కేంద్రాల దగ్గరకు పోయి కేవలం ఉత్సవాలు జరుపుతున్నాం, పత్రిజీ ధ్యాన మహాయగం బుద్ధ పూర్ణిమ జరుపుతున్నాం, రండి, మీకు చేతనైనంత ఈ స్కానర్కు ఈ అకౌంట్కు మాత్రమే కొట్టండి అని చెప్తూ పోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీ టీంకు కృతజ్ఞతలు. అయితే ఎప్పుడైతే డిజిటలైజ్డ్ అయితేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సమస్యలు ఉండవు. సమస్యలు వచ్చేది అన్ని డబ్బులు కాడనే. నేను అందరికీ చెప్తున్నా, అన్ని ట్రస్టులకు చెప్తున్నా, అడగండి డబ్బులు, బ్యాంకు ద్వారా అడగండి, క్యాష్ ద్వారా తీసుకోవద్దండి. లాస్ట్కి ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ రోజు కావాలంటే వచ్చింటారు, ఆడ పుస్తకాలు పెట్టుకొని కూర్చోండి, ఎవరైనా డబ్బులు ఉండే వాళ్ళు ఉంటే ఇచ్చిపోతారు. అంతేగాని పుస్తకాలు ఎత్తుకొని భిక్షగాల లెక్క అన్ని ఊర్లకు పోవద్దండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిరమిడ్ ధ్యాన కేంద్రాల దగ్గర మేము చూస్తూ ఉంటాము, ఎంతమంది వస్తూ ఉంటారంటే అంత విసుగు అవుతుంది, రారు. ఈరోజు బుద్ధ పౌర్ణమి ఫస్ట్ టైం ఇక్కడ జరగడం, మరి ఎప్పుడైతే వీళ్ళు భిక్షాటన ఎత్తకుండా ఎవరితో కొంతమందితో ఆ స్కానర్ పెట్టించుకొని స్కానర్ ద్వారా తీసుకున్నారో ఆనందంగా ఇంతమంది నిజంగా అంటే ఊహించలే. దాదాపు ఎంతమంది వచ్చింటారమ్మా? ఈరోజు 3000 మంది పైచిలుకు వచ్చినారని చెప్తున్నారు. నిజంగా హర్షించదగ్గ విషయం. ఎక్కడ భిక్షం ఎత్తల బుక్కులు కొట్టుకొని. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నటువంటి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ తీసుకోవద్దండి. పల్లెలకు పోయి ఇక్కడ తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పల్లెలకు పోయి క్యాష్ తీసుకుంటే మీరు పుస్తకాలు ఇస్తున్నారు, ఒక 100 పుస్తకాలు ఇస్తున్నారు, కానీ మీకు తిరిగి 100 పుస్తకాలు వస్తున్నాయా రాదా అనేటువంటి విషయం మీరు ఎవరు గమనించడంలే, ప్రతి ట్రస్ట్ గమనించడంలే. ఎట్లుంటుందంటే పూర్వం ఎవడో ఒకడు దొంగోడు కంకులు కోసుకుంటున్నాడు,
నా ఇట్లటోడు పోయి పచ్చివి కదరా అంటే రాళ్ళని మాత్రం గోవిందా అన్నట్టు. అంటే నాకేం నా సొంతానివే ఏమన్నా దొంగ కంకులు కదా ఎన్ని వచ్చాయని నేను. అట్లాగా మన వాళ్ళు 100 పుస్తకాలు ఇస్తారు, 20 ఇచ్చినా తీసుకుంటారు, మిగతా 80 వచ్చినాయా లేదా అని చూడడంలే. ఎందుకంటే ఊరికొచ్చే డబ్బు కదా, ఆ విధంగా ఉంది. కాబట్టి దయచేసి పుస్తకాలు ఇవ్వద్దండి, లెక్కాచారం ఫాల్ట్ అవుతుంది, డబ్బు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. బ్యాంకు ద్వారా తీసుకుంటే పర్ఫెక్షన్ ఉంటుంది. ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ తీసుకునేది ఇక్కడిక్కడ ఏం మోసం జరుగుతుంది, జరగదు, నో ప్రాబ్లం. జనరల్గా ఇక్కడ కూడా ఇంకా మన ప్రజలు మారలేదు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. మారితే ఇక్కడ కూడా స్కానర్ ద్వారానే తీసుకోవాలి. ఇంకా కొంతకాలానికి అది కూడా మారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో, అందుకే నేను నందవరంలో మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ పత్రి సార్తోనే చెప్పినాను, నేను ఎవరిని డబ్బులైతే భిక్షమెత్తను. ఒకటే సిగ్నల్, ఏం సిగ్నల్ ఉంది ఆధ్యాత్మికంగా, నువ్వు ఏం చేస్తే అది అవుతావు. నువ్వు భిక్షమెత్తుకుంటే నా కోసం కాదు కదా, ఎవడి కోసం అన్నా కానయ్యా, నీ ఆస్తి అంతా మొత్తం ఇచ్చేసాయి, అప్పుడు అడుక్కో. నీదేమో అట్లే ఇంట్లో పెట్టుకుండేదే పుణ్యం వస్తుందని పోయేది జనాల దగ్గర పోయి. ఏం నీది, నీకు పుణ్యం వస్తుంది కదా, అంత పుణ్యం అంతా నీకే వస్తుంది కదా, నీది ఏమి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉండే నీది ఏంట్రా, ఈకోకుండా వాళ్ళకేం పుణ్యం వస్తుంది, నీకే వస్తుంది కదా. నిజంగా పుణ్యం వస్తుందనే విషయం మీకు తెలిస్తే మీరెందుకు ఇన్ని అబద్ధాలు మీరు నమ్మద్దండి. అర్థమైందా? పుణ్యం రాదు, ఏమీ రాదు. మీరు మీ పద్ధతి ప్రకారం మీరు పోండి. వాళ్ళు పుణ్యం వస్తుందని చెప్తే, నిజంగా పుణ్యం వస్తుందని చెప్తే, పుణ్యాత్ముడు చెప్తే ఇస్తే పుణ్యం వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఆచరించకుండా పుణ్యం వస్తుందని చెప్తే మీకు ఎట్లా పుణ్యం వస్తుంది, రాదు. కాబట్టి దయచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఏ యజ్ఞం ఏ కార్యక్రమం చేసినా పుస్తకాలు తీసుకొని భిక్షగాల లెక్క పోవాకండి, హీనంగా అడుక్కోవకండి. ఎంత శక్తి ఉంటే అంతే పెట్టండి. ఎందుకు అడుక్కుంటారు? కారం అన్నం పెట్టండి. లేకోకుంటే ఎవడు అన్నం కోసం వస్తాడు ఇటుకి? మనమంతా అన్నం కోసం వచ్చినామా? జ్ఞానం కోసం వచ్చినాము. ఉంటే పెడతారు, లేకుంటే అన్నం పెడతారు, లేకుంటే నీళ్ళు తాగిపోతారు, తప్పేముంది? పత్రిజీ ఒకే మాట చెప్పేవాడు, ఇంత ఆవకాయ దొబ్బ రొట్టె ముక్క చాలరా, ఎంత కావాలరా అంటాడు. గురువు మాట వినరా మీరు? ఏ పాటికి పత్రి సార్ చెప్పినారు, ఏ రోజో చెప్పినాడు. అసలు కర్తాల్లో ఒకసారి నాకు బాగా గుర్తు, అందరికీ గుర్తు, కర్తాలోళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి చుట్టుపక్కల కర్తాల చుట్టుపక్కలనే అడగాలి, హైదరాబాద్ చుట్టుపక్కలనే పల్లెలకు పోవద్దండి అని చెప్పినాడు. ఎవరు కూడా ఈ రాయలసీమ జగన్నాథ్ గుట్ట ఇక్కడ నుంచే ఇక్కడ ఈ ప్రాంతంలోనే తీసుకోవాలి. ఎవరైనా మీకు పరిచయస్తులుంటే వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి. ధ్యాన కేంద్రాలకు పోయి, ధ్యాన కేంద్రాలు ఎంత హీనంగా ఉండాలంటే నేను చూస్తుంటా. నేను ఎప్పుడు కూడా గ్రౌండ్ లేక పోతా ఉంటా. గ్రౌండ్ లేక ఏంది సార్ దిన్నం ఒకరు వస్తారు, యాటికైనా డబ్బులు ఇస్తాం సార్. ఆయమ్మ మానుకుని సార్ దిన్నం డబ్బులు అడుగుతుంటే ఆయపేమంటే ఆయప మానుకున్నాడు సార్ అంటే ఇట్లా మానుకుంటారు. ధ్యానానికి రారింగా. మనకు కావాల్సింది ముఖ్యం, ధ్యానం చేసుకోవడానికి డబ్బులతో పని ఏముందయ్యా నాకు అర్థం కాలే. మనకుంటే కుర్చీలు వేసుకుంటాం, లేకుంటే కింద కూర్చుంటే నొప్పి ఏమన్నా? కుర్చీలు అవసరమా? ఇది అవసరమా? ఎండలు తగలవు. పత్రిసారి గాలిలో వానలోన ధ్యానం, ఎండలోన ధ్యానం, గాలిలోన ధ్యానం అన్నాడు. ఇది లేకుంటే ఏమవుతుంది? వాన వచ్చి వానలో కూర్చొని ధ్యానం చేద్దాం, ఏమవుతుంది? ఉంటే డబ్బులున్నా వేసుకున్నాం, లేకపోతే ఉత్త కూర్చున్నాము. ఎవరిని ఎత్తగొట్టద్దండి. ఎవరన్నా యాగం చేసినప్పుడు ఇట్లా డేరా లేదనుకో, డేరా వేయలే హే అనాకండి. ఎందుకంటే డేరా లేకుండా కూడా ధ్యానం చేయండి, తప్పేముంది? కాబట్టి ఆర్భాటాలకు పోయి అంగులకు పోయి మీరు అనవసరంగా ప్రజల దగ్గరకు పోయి ప్రజలను ధ్యానం మాస్టర్లను ఇబ్బంది పెట్టద్దండి అని అందరికీ చెప్తున్నాను. భోజనాలు బాగుండాయా అంటారు. ఏం భోజనాలు బాగలేకుండా భోజనాల కోసం వచ్చారా ఇటుకి? నాకు అర్థం కావడంలే. ఎందుకు వస్తారా? వాళ్ళు వచ్చేది జ్ఞానం కోసం వస్తారు. ఎవరో అట్లా సారోళ్ళు జ్ఞానం చెప్తారని జ్ఞానం కోసం వస్తారు, కానీ భోజనాల కోసం వస్తారా? పెడితే తింటారు, అది వేరే విషయం. కాబట్టి భోజనాలకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. పత్రి సార్ ఒకసారి తిట్టినాడయ్యా నేను, ఎందుకంటే పత్రి సార్తో 28 సంవత్సరాలు దగ్గరుండి చూసినాను. నేను కూడా దెబ్బలు తిన్నాను. నీళ్లు లేవంటే ఒక్క పూట నీళ్ళు లేకుంటే సస్తావరా నా కొడక అని పెద్ద కట్టె తీసుకొని 150 మందిని కొట్టినాడు ఆ రోజు. తెలుసో లేదో శ్రీశైలం ట్రెక్కింగ్లో. భోజనాలు లేవు, అన్నం లేదు, ఒక్క రోజు భోజనం లేకుంటే సస్తారా నా కొడకలా అని బుద్ధి పుట్టినట్లు కొట్టినాడు. కాబట్టి ఆధ్యాత్మికవాదికి, నిజమైన ఆధ్యాత్మికవాదికి భోజనం అవసరం లేదు. హిమాలయాలకు పోతే ఇంత పిండి ఇచ్చి నీళ్ళు ఇస్తారు, కలుపుకొని తినంటారు. భోజనంతో పనే ఉంది, ఉంటే పెడదాం. మనం ఎట్లంటే భౌతిక ప్రపంచవాదుల మాదిరైనాం. వీళ్ళు జగన్నాథ్ గట్టోళ్ళు బ్రహ్మాండంగా అన్నం పెట్టినారంట, మనం పెడదాం. ఈడ మాధవి కూతురు పెళ్లికి బ్రహ్మాండంగా 20 రకాల వంటలు చేసింది, నేను 40 రకాలు పెడతా. 40 రకాల్లో 2 తింటారు, 40 వారేస్తారు, 30. అవసరమా? ఏదో కొంచెం మనకు చేతనంత పెడదాం. కాబట్టి దయచేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అన్నానికి ప్రాధాన్యత కాదు, నీటికి ప్రాధాన్యత ఇవ్వాలా, నీరందే అవసరము. తర్వాత ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వాలా, జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలా, వసతులకు కూడా ప్రాధాన్యత అవసరం లేదు. ఉన్న కాటికి వసతి సర్దుకొని పోవాలి. పత్రిజీ డొక్కు జీపులో పోయినాడు, లారీలో వచ్చినాడు గుంటూరుకి ధర్మవరానికి.
ఒకసారి ధర్మవరానికి రావాలంటే ఆయనకి ఏమి బస్సులు స్ట్రైక్ అయితే లారీలో వచ్చినాడు ధర్మవరానికి. టైం చెప్పినాడు. లారీలో ఎందుకు వస్తాడు ఆయన? ఎవడోడు సిగ్గుతమంతంగా కారు పంపి ఉంటే పంపిస్తారు. ఈరోజు క్లాసులు చెప్పేవాళ్ళు కారు పంపిస్తే వస్తా లేకుంటలేరా అంటున్నాడు పెద్దోళ్ళు కొంతమంది. కానీ ఆయన లారీలో వచ్చినాడు. నేను స్వయంగా కదిరికి తీసిపోయి జీప్ పంపిస్తాం సార్, ఈ జీప్ ఇట్లా పోండి సార్ అంటే, వద్దురా పిచ్చోడా నేను బస్సులో పోతా, నాకొక్కనికి జీప్ ఎందుకురా, మీరందరూ జీపులో ఉండని. సీట్లు లేకుండా నేను పోతానని చెప్పి తిరుపతికి పోయినాడు కదిరి నుంచి. ఆయన మహానుభావుని అనుసరించడమే మనం. ఆయనను పూజించడం కాదు, జై పత్రిజీ అనడం కాదు ముఖ్యం ఆయనకి. ఆయన ఏం చెప్పినాడో అవి పాటించడం ముఖ్యం. అందరికీ గుర్తుపెట్టుకోండి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతే. థ్యాంక్ యూ.